హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రేవతి ద్వారాగా కళావతి తన సొంత భార్య అని చెప్పేసి అంటూ నిజాన్ని తెలుసుకున్న రాజ్ షాక్లో రాజ్, ఆనందంలో కావ్య, రేవతి. ఎందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే రాజ్ కళావతి తన సొంత భార్య అని చెప్పేసి అంటూ గతాన్ని తెలుసుకోకుండానే నిజాన్ని తెలుసుకోబోతున్నాడా? తన భార్య అని తెలియడంతో తన భార్యకి తను ఎలా దగ్గరవుతాడనేది ఇప్పుడు సీరియల్లో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం ఇది ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో కనుక చూసుకుంటే, దుగ్గరాల వారి ఇంట్లో అందరూ కూడా కావ్య మీద చాలా కోపంగా ఉంటాయి. సీతారామయ్యకు కావ్య అయితే కాఫీ తీసుకొని వచ్చేస్తుంది. రాస్తా, ఎందుకమ్మా నువ్వు అలా ప్రవర్తించావమ్మా? నా మనవరాలు తప్పు చేయదు అనుకున్నాను, కానీ నిన్నటితో నా ఆలోచన తప్పు అనేలా చేశావు. నేను కారణం అడగను, అది నీ జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పేసాడు సీతారామయ్య అయితే అంటాడు. జీవితం గాజు లాంటిది, చేయి జారాక కాపాడుకోలేం. నీ చేతులారా నువ్వే బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నువ్వే యామనికి ఇంకో ఛాన్స్ ఇచ్చావు, ఎందుకు అలా చేశావు అని చెప్పేసి సీతారామయ్య అడుగుతాడు కావ్యని. ఇక చెప్పలేను అని తన మనసులో అనుకుని సైలెంట్ గా ఉంటుంది కావ్య. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అని చెప్పేసాడు కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో కావ్య అని చెప్పేసాడు యామిని తలుచుకుంటూ దుగ్గరాల వారింటికి అయితే వస్తుంది. ఎందుకు వచ్చామని చెప్పేసాడు అందరూ కూడా చాలా కోపంగా అడుగుతారు. మా బావ ఎక్కడ, రాజ్ ఎక్కడ, రాజ్ను దాచిపెట్టారు అని చెప్పేసాడు యామిని అడిగేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. రాజు రాత్రి నుంచి ఇంటికి రాలేదు, ఏం చేశారు మా బావని అని చెప్పేసాడు యామిని అడుగుతూ ఉంటే అందరూ కూడా స్టన్ అయిపోతారు. కావ్య అన్న మాటలకు ఎక్కడో నుంచి వెళ్ళిపోయినట్లున్నాడు, అసలేం చేసుకున్నాడో ఏమో కానీ అంటూ రుద్రాని అయితే రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏంటి కావ్య, నా మీద కోపంతో రాజుని ఇలా చేసావా అని రివర్స్ లో వార్నింగ్ ఇస్తుంది యామిని అయితే కావ్యకి. నా రాజుకి ఏమైనా కావాలి, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను, పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి అంటూ యామిని అయితే అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను, ఎవరికి ఇవ్వాలి, వాడు నా బిడ్డ, మోసం చేసి తీసుకుని వెళ్ళింది నువ్వు, కేసు పెట్టాల్సింది మేము, వాడు మా కొడుకు అని నిరూపించడానికి మాకు క్షణం పట్టదు, నీతో చెప్పకూడదు కూడా తినిపించమంటావా అని చెప్పేసాడు. వాడికి ఏం కాకూడదని నువ్వే మొక్కుకో, ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరు, ఒక క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసాడు. మొత్తానికి రివర్స్ లో అపర్ణ అయితే యామినికి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో యామిని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. చూస్తాను మీరందరూ ఏం చేస్తారని చెప్పేసాడు. యామిని అయితే వెళ్ళిపోతుంది. ఇక యామినిపై ఎందుకు అరిచావు వదిన, రేపు రాజు తిరిగి వస్తే వెళ్ళేది యామిని దగ్గరికి కదా, అప్పుడు ఇక్కడ జరిగింది చెప్తే ఇక అప్పుడు మన గురించి వాడు ఏమనుకుంటాడు, రాజు అసలు ఏం చేసుకున్నాడు అని భయంగా అంటుంది రుద్రాణి. అందరూ కూడా రుద్రాణి అన్న మాటలకి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అందరిని రెచ్చగొట్టేసి సైలెంట్ గా రుద్రాణి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కావ్య మాత్రం భయంతో వెళ్ళిపోతుంది. రాజు ఎక్కడికి వెళ్ళాడో ఎంక్వైరీ చేస్తానని అప్పు అయితే ఎంక్వైరీ చేయడానికి బయలుదేరుతుంది. అందరూ కూడా ఈ లోపల ఇంట్లో ఉండే కావ్యని నిందిస్తారు. రాజ్ ఫోటో పట్టుకొని కావ్య ఏడుస్తూ ఉంటుంది. వెంటనే తిరిగి రండండి, నన్ను క్షమించండి అని కావ్య చాలా ఎంతగానో అనుకుంటుంది తన మనసులో. ఇక మాటలు అపర్ణ, ఇంద్రాదేవి కూడా వినేస్తారు. ముందు నిన్నే లవ్ ప్రపోజ్ చేయమంటే పుణ్యకాలం కాస్త పూర్తయ్యేలా చేశావు, వాడి మనసు ఎంత గాయపడిందో దీని అంతటికి కారణం నువ్వేనని కావ్యని అంటుంది అపర్ణ. దాంతో అత్తయ్య అంటూ అపర్ణను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో ఇంద్రాదేవి చూసి షాక్ అయిపోయి ఓదారుస్తూ ఉంటుంది. ఇప్పుడు చేయాల్సిందే నా మనవడు ఎక్కడున్నాడో కనుక్కోవడం అని చెప్పేసి అంటుంది. ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని కావ్య అంటుంది. ఎవరింటికి వెళ్ళుంటాడా, రాత్రి యామినికి దగ్గరికి వెళ్లకుండా మరెక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పేసాడు. అపర్ణ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో కావ్యకు రేవతి కాల్ చేస్తుంది. రాజ్ ఇక్కడే ఉన్నాడు, రాజ్ ఇంట్లో క్షేమంగా ఉన్నాడు, నువ్వు త్వరగా రా అని చెప్పేసి అంటుంది రేవతి. ఇక దాంతో కావ్య చాలా ఆనందపడిపోతుంది. ఇక వెంటనే వెళ్ళి అత్తయ్య ఆయన దొరికారు, వాళ్ళు అక్క దగ్గరే ఉన్నారట అని కావ్య రేవతి గురించి నోరు జారుతుంది. అక్క దగ్గర ఉండడం ఏంటి, ఎవరు అక్క అని చెప్పేసి అంటూ అపర్ణ అడిగేసరికి కావ్య ఒక్కసారికి షాక్ అయిపోతుంది. కావ్య రేవతి గురించి చెప్పబోతూ ఉంటే ఇంద్రాదేవి ఆపేస్తుంది. రేణు అక్క అని కావ్య ఫ్రెండ్ అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక హడావుడిగా కావ్య అయితే వెళ్తుంది. ఇక అది చూసిన రుద్రాన్ని రాజ్ ఏమైనా చేసుకున్నాడా ఏంటి, ఇలా జరిగితే పంట పండినట్లే ఆస్తి అంతా కూడా మనకే దక్కుతుందని చెప్పేసి అనుకుంటుంది రుద్రాణి. కావ్య చాలా కంగారుగా వెళ్ళడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమైందని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏ చెడు వార్త తీసుకొని వస్తుందని రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంద్రాదేవి అయితే నోర్మి రుద్రాణి, ఒక మంచి మాట అసలు నీ నోటి నుంచి రాదా ఏంటి, పైన తదాస్తు దేవులు తదాస్తు అని నా మనవడికి ఏమైనా జరిగితే కూతురు అని కూడా చూడనని చెప్పేసాడు. ఒక్కసారిగా ఇంద్రాదేవి మాట్లాడి రుద్రాణి నోరైతే మోయించేస్తుంది. ఇక రేవతి ఇంటికి వెళ్ళిన కావ్య రాజును కట్టుతో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది ఇప్పుడు సరిపోయిందా యామిని చెప్పేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసని కావ్య అరుస్తూ ఉంటుంది. నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని అలా మాట్లాడారు ఎందుకని రాశి అంటే కావ్య అలానే ఉండిపోతుంది. చెప్పండి కళావతి గారు, ఎందుకు మీరు నా కోసం ఇంత పరిగెత్తుకుంటూ వచ్చారు? మరి నిన్న నేను మీ ఇంటికి వచ్చి మీ మీద నాకున్న ప్రేమను బయట పెట్టాను, ప్రపోజ్ కూడా చేశాను, కానీ మీరు ఫ్రెండ్ అని నా మాటలన్నింటినీ కూడా పక్కకు తోసేశారు. అనే మాటలన్నీ అనేసి నా మనసును చాలా గాయపరిచారు. మరి ఇప్పుడు నా కోసం ఎందుకు వచ్చారు? నా మీద ప్రేమ ఉంటేనే కదా మరి ఇక్కడ వరకు రావాల్సిందే, మరి ప్రేమ లేనప్పుడు ఎందుకు వచ్చారు? మాట్లాడండి అని చెప్పేసాడు. ఇక రాజు అడిగేసరికి కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కాలమే అన్నిటికీ సమాధానాలు చెప్తుంది. నన్ను క్షమించండి, మాటల వల్ల మీ మనసు ఏమన్నా గాయపడి ఉంటే అని చెప్పేసాడు. మీరు ఇప్పటికి చాలా క్షేమంగా ఉన్నారు కదా, దయచేసి కొన్ని రోజులు ఇక్కడే ఉండండి, ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. సరే అక్క, ఆయన క్షేమంగా ఉన్నారు, ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఆయనకి ఏమన్నా అయ్యిందేమో చాలా కంగారు పడిపోయాను. నువ్వు ఉన్నావు కదా, కొన్ని రోజులు నీ దగ్గర ఉంచుకొని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకో. సమయం వచ్చినప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంగా బయటికి రావాలి, అప్పటి వరకు కూడా నీ దగ్గరే ఉండాలి. ముఖ్యంగా యామినికి ఈయన ఎక్కడున్నారో చెక్కకూడదు, సరేనా అని చెప్పేసాడు. ఇక రేవతికి ధైర్యం చెప్పేసి కావ్య అయితే తిరిగి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రాజ్ రేవతి దగ్గరికి అయితే వస్తాడు. సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆయనకేమీ కాలేదు, ఆయన బాగా ఉన్నారు, ఆయన మీరే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసాడు. కళావతి నీతో చెప్పింది కదా, నేను రామ్ గారు అని పిలవకుండా ఆయన అని చెప్పేసాడు పిలుస్తుంది ఏంటి? అసలు కళావతికి నాకు ఏం సంబంధం ఉంది? ఓవైపు నా మీద అంతులేని ప్రేమ ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు, మరోవైపు నేనెవరో తెలియదన్నట్లు మీద ప్రేమ లేనట్లే ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి నా మీద చాలా బాధ్యతగా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటారు. అసలేంటి కళావతి గారి ప్రవర్తనకు నేను ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు. కనీసం దీని గురించి నీకేమన్నా తెలుసా? దయచేసి నాకు చెప్తావా లేదా అని చెప్పేసాడు. ఇక రాజ్ ఎన్ని అడిగినా సరే రేవతి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక వెంటనే రాజ్ రేవతి చేతిని తీసుకుని తన తల మీద ఒట్టి వేసుకుని చెప్పక్క, నిజాన్ని చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. కళావతి గారికి నాకు మధ్య ఏం సంబంధం ఉంది? ఎందుకు ఆమె నా మీద అంత ప్రేమను చూపిస్తుంది? నేను ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి నాకు ఏం సంబంధం లేనట్లుగా ఒక ఫ్రెండ్ గా నాతో ఎందుకు అలా మాట్లాడింది? ఇప్పుడు నాకేమన్నా అయిపోయిందేమోనని ఎందుకు అంత కంగారుగా వచ్చింది? అసలేంటిది? వీటన్నిటికీ కూడా సమాధానం నాకు కావాలి. నీ దగ్గర నుంచి నాకు సమాధానం దొరుకుతుందనే ఆశతోనే నేను నిన్ను అడుగుతున్నాను, చెప్తావా లేదా అని చెప్పేసంటూ ఇక రాజ్ మొత్తానికి రేవతిని నిలదీస్తాడు. ఇక దాంతో ఒట్టు వేసేసరికి నేను చచ్చినంత ఒట్టే అని రాజ్ అడిగేసరికి ఇక రేవతి చేసేదేమీ లేక నన్ను క్షమించరా, నేను కూడా కావ్య నా దగ్గర నుంచి మాట తీసుకుంది, ఈ నిజం ఎప్పటికీ కూడా చెప్పవద్దని, కానీ నేను నీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు అనుకున్నట్లుగా కళావతి ఎవరో కాదు, సొంత భార్య, స్వయంగా నువ్వు కుటుంబం అందరి సమక్షంలో తన మెడలో తాళి కట్టి మరి నువ్వు తనని నీ భార్యగా చేసుకున్నావు, తన నీ భార్యరా అని చెప్పేసంటూ నిజాన్ని బయట పెట్టేసరికి రాజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్క, నువ్వు చెప్తున్నదంతా కూడా నిజమేనా? అవును రామ్, నువ్వు నమ్మలేకపోతావేమో, కానీ కళావతి ఎవరో కాదు నీ భార్య. అనుకోకుండా నీ జీవితంలో చాలానే సంఘటనలు జరిగాయి. దుగ్గిరాల వారి ఫ్యామిలీ అని చెప్పేసి అంటూ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, వాళ్ళందరినీ కూడా బంధుత్వాలతో అందరినీ అలానే పేరుతో పిలుస్తున్నావు. వాళ్ళందరూ ఎవరో కాదు నీ సొంత ఫ్యామిలీ. అపర్ణ గారు ఎవరో కాదు నీ సొంత అమ్మ, నిన్న 9 మాసాలు మోసి కన్నా తల్లి. వాళ్ళందరూ కూడా నీ ఫ్యామిలీ. కావ్య ఎవరో కాదు, వాళ్ళ మేనకోడలు కాదు. నిజానికి నువ్వు తాళి కట్టి మరి పెళ్లి చేసుకునే ఆ ఇంటి కోడలుగా తీసుకుని వెళ్ళావు. కాకపోతే మీ ఇద్దరి ప్రేమ వల్ల అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల నీ లైఫ్ ఇలా అయిపోయింది. యాక్సిడెంట్ కారణంగా నువ్వు నీ గతాన్ని కోల్పోయావు. తిరిగి మళ్ళీ నీ గతాన్ని గుర్తు చేస్తే నీ ప్రాణాలకి ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు. అందుకని వాళ్ళెవరూ కూడా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయకపోయినా సరే వాళ్ళని అందరూ కూడా నీ మీద చాలానే ప్రేమ చూపించి మళ్ళీ నిన్ను నార్మల్ మనిషిని చేసుకోవాలని అలా ప్రవర్తిస్తున్నారు. కావ్య కూడా నిన్ను తన సొంతం చేసుకోవాలని నీ ప్రేమ కోసం ఎంతో తాపత్రయపడిపోతుంది. కాకపోతే నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రేమని ఎందుకు కాదందో ఇప్పటికీ కూడా నాకు ఆ నిజం తెలియదురా, అది తెలుసుకోవాలి. నిజానికి అసలు కళావతికి నువ్వంటే చాలా ఇష్టం. కళావతి కాదు, తన పేరు కావ్య. మీరిద్దరు కూడా భార్య భర్తలురా. నీ భార్య నువ్వే నీ వైపు తిప్పుకోవాలి. తనెందుకు నీ నుంచి దూరంగా ఉండాలనుకుంటుందో, నీ ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో అది నువ్వే తెలుసుకోవాలి. నీ గతాన్ని నువ్వే తెలుసుకునే ప్రయత్నం చేయి. కాకపోతే నీ గతం గురించి నీకు తెలుసని ఎవరికి కూడా చెప్పొద్దు, అది కూడా నేనే చెప్పానని ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా నా గురించి అని చెప్పేసాడు. మొత్తానికి రేవతి అయితే కళావతి తన సొంత భార్య అని చెప్పేసాడు. నిజాన్ని చెప్పేయడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజాన్ని తెలుసుకున్న రాజ్ కళావతిని ఎలాగైనా సరే తన వైపుకు తిప్పుకొని ఎందుకు తన రిజెక్ట్ చేస్తుందో కారణం తెలుసుకుని యామిని గురించి నిజాన్ని తెలుసుకుని షాక్ ఇస్తాడా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాం. మరి బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అలానే డైలీ ఎపిసోడ్ సీరియల్ ఏం జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకున్న వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గణిత సింబల్ కూడా క్లిక్ చేసేయండి.